హాయ్ నాన్న, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనం ఒక రెసిపీ చేసుకుందాము. అది గోరు చిక్కుడు కర్రీ. ఆ గోరు చిక్కుడు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పావు కేజీ నాన్న ఇలా తీసుకున్నాను. దానికి ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కొన్ని ధనియాలు, కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర, ఇవి మొత్తం వేయించుకున్నాం. దానికి 1 స్పూను కొబ్బరి. ఇప్పుడు చూపిస్తాను నాన్న, ఇవి వేయించి చూస్తాం నాన్న. ఇప్పుడు మనం బాండ్లు పెట్టి ఇవి వేయించుకుందాం. ఫస్ట్ ధనియాలు, కొద్దిగా ధనియాలు వేయించుకుందాం. కొద్దిగా జీలకర్ర ఇవి వేయించుకుందాం. కొద్దిగా నువ్వులు ఇవి కూడా వేయించుకుందాం. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి నాన్న, చెప్పలేదు, అవి కూడా వేయాలి. అవి కూడా వేస్తాం. ఒక నిమిషం. నాన్న ఇలా వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసేద్దాం. ఇది లైట్గా వేయించుకొని పక్కకు తీసేసుకున్నాం. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. నెక్స్ట్ చూస్తాం. అన్న ఈ మిరపకాయలు కూడా లైట్గా వేయించుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నాం. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకున్నాం. ఇగో మిరపకాయలు, ఎల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, నువ్వులు, జీలకర్ర, ధనియాలు ఇవి మొత్తము మిక్సీ చేద్దాం నాన్న. ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసేద్దాం. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం. ఇప్పుడు మనం మిక్సీ చేసే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఒక స్పూన్నర, చిన్న స్పూన్నర సాల్ట్ వేసి ఇది మిక్స్ చేసుకున్నాం. మళ్ళీ కర్రీలో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా వేసేద్దాం. ఈ కర్రీ పచ్చిమిర్చితో చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలకు, పులకలకు, రాగి పులకలకు, జొన్న రొట్టెకు సూపర్గా ఉంటుంది నాన్న. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గోరు చిక్కుడు వేసేద్దాం. ఇది ఒక 3-4 నిమిషాలు ఇలా పెట్టేద్దాం నాన్న. ఈలోపు మనం నువ్వులు, కొబ్బరి గ్రైండ్ చేసుకుందాం. ఇది గ్రైండ్ చేసుకుందాం నాన్న. 3 నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా మగ్గింది కదా, మనం ఏం చేస్తాము ఇప్పుడు నువ్వులు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సాల్ట్ అన్నీ వేసుకొని మిక్స్ చేసినాం. ఇది వేసేద్దాం నాన్న.
ఎల్లిపాయలు అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం. ఇంకా కారం పొడి ఇట్లా అవసరం లేదు నాన్న. ఇది పచ్చిమిరపకాయలతో కర్రీ సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదో నాన్న, ఇది వేసినాం కదా, కొద్దిగా పసుపు యాడ్ చేస్తాం. 1 స్పూను పసుపు. ఇది చాలా మంచిది నాన్న. నువ్వులు, కొబ్బరి, ఈ గోరుచిక్కుడు ఫైబర్ ఉంటుంది కదా, మంచిది. మనం చాలా టేస్టీ కూడా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసి ఇట్లా చేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది నాన్న. ఇది 1 నిమిషం ఇలా 1 నిమిషం ఇదంతా పట్టేటట్టు కలిపేసుకుందాం నాన్న. ఇది 1 నిమిషం. నన్ను 1 నిమిషం తర్వాత ఇది కలిపేసుకొని ఇప్పుడు ఏం చేద్దాం, అలా మిక్స్ చేసిన దాంట్లోనే 1 కప్పు వాటర్ వేసి యాడ్ చేద్దాం. 3 విజిల్ పెట్టేద్దాం నాన్న. ఇది మనకి ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇది అన్నంలో కూడా బాగుంటుంది అన్న, సూపర్ టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కుక్కర్ పెట్టేసి 3 విజిల్ పెట్టుకున్నాం. మూత నాన్న వాటర్ వేసినాం కదా. ఇది రైస్ కూడా బాగుంటుంది అన్న. బ్రౌన్ రైస్ తినే వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. 3 విజిల్ పెట్టినామంటే మనం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కొద్దిగా గరం మసాలా వేసేది, 1 స్పూన్, చిన్న స్పూన్ గరం మసాలా వేసేసి మనం కుక్కర్ మూత పెట్టండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. కుక్కర్ మూత పెట్టండి. 3 విజిల్ పెడితే చక్కగా ఉడుకుతుందన్న. ఓకే, అన్న 3 విజిల్ అయింది కదా కర్రీ. అదేనా, కర్రీ అయిపోయింది పర్ఫెక్ట్గా. బౌల్లోకి తీసుకున్నాం. బౌల్లోకి తీసుకున్నాను. చాలా సూపర్ స్మెల్ వస్తుందన్న. నువ్వులు, ధనియాలు, జీరా స్మెల్ బాగా వస్తుంది. నాన్న కర్రీ బౌల్లోకి తీసుకున్నాం. చూడండి ఎంత బాగా అయింది.